గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీకెండ్ అంటే వీకెండ్ సాటర్డే చేశాను, ఈరోజు సండే. సో ఎవ్రీ వీకెండ్ ఒక డిషెస్ చేసి పెడతాను. డైలీ కుదరది, డైలీ ఆమె వర్కింగ్ ఉమెన్ అండి, కుదరదు యాక్చువల్లీ. సో ఈరోజు నేను ఏం చేస్తాను అంటే పంకిన్ స్పెగటీ, పంకిన్ పాస్తా, ఏదైనా ఒకటే. కానీ నేను ఈరోజు స్పెగటీతో యూస్ చేస్తాను. జస్ట్ చెక్ ఇన్ అండి. సో నేను ఆల్రెడీ వాటర్ బాయిలింగ్ కి పెట్టుకున్నాను. వాటర్ బాయిల్ అవుతుందండి. సో ఇది బాయిల్ అవుతుంది. నేను స్పెగటీ నేను దీంట్లో వేస్తున్నాను. వాటర్ బాయిలింగ్ లో ఆల్రెడీ నేను సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసాను అనమాట. స్పెగటీ మనం బాయిల్ చేయడానికైనా, పాస్తా బాయిల్ చేయడానికైనా కొద్దిగా ఫస్ట్ బాయిలింగ్ కి వాటర్ పెట్టేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఆయిల్ వేయాలన్నమాట. సో ఇది నేను స్పెగటీ చేస్తుంది మేము మా ముగ్గురు కోసం అండి, తినే క్వాంటిటీ ఇది. సో దీంట్లో వేసేసాను, అది బాయిల్ అవుతుంది. బాయిల్ కానివ్వాలి మనము. అంతవరకు మీకు ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను నేను. సో నేను తీసుకుంది 3 ఆనియన్స్, 3 ఆనియన్స్ అండి, కట్ చేశాను. పంకిన్, 3 టొమాటోస్, గార్లిక్, ఎల్లిపాయలు, గార్లిక్ కట్టే ఎల్లిపాయలు, కొద్దిగా పెప్పర్ పౌడర్, ఆర్గానో, చిల్లీ ఫ్లేక్స్. సో దీన్ని నేను కొద్దిగా హెల్దీ చేయడానికి జనరల్గా ఏం చేస్తారంటే మనకి పంకిన్ పాస్తా అయినా దేంట్లో అయినా, పంకిన్ పాస్తాలో ఎక్కువ మట్టుకి మనం పన్నీర్ వేసుకోవచ్చు, చీజ్ వేసుకోవచ్చు. కానీ నేను అవన్నీ అవాయిడ్ చేయాలనుకుంటున్నానండి, అవన్నీ వద్దు అనుకొని. సో దాని బదులు నేను కాజు యూస్ చేద్దామని చూస్తున్నాను, కొద్దిగా కాజు క్వాంటిటీ. ఎందుకంటే మనకి థిక్నెస్ కావాలన్నమాట. సో నేను అందుకే కాజు యూస్ చేస్తున్నాను. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ అండి. మీరు ఈ పెప్పరే కాకుండా మీరు వైట్ పెప్పర్ కూడా వాడచ్చు, చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు జనరల్గా నేను ఈ మధ్యన వైట్ పెప్పర్ యూస్ చేశాను నా కుకింగ్లో. అసలు ఆ టేస్టే వేరు ఉంటుందండి, చాలా బాగుంటుంది. అసలు ఈ పెప్పర్ ఈజ్ గుడ్, బట్ నాకు వైట్ పెప్పర్ చాలా నచ్చిందండి. అసలు ఆ టేస్ట్ యమ్మీ టైప్ ఉంది, అసలు టేస్ట్ చాలా బాగా అనిపించింది. దిస్ ఇస్ మై రియల్ ఎక్స్పీరియన్స్, మీకు చెప్తున్నాను. వైట్ పెప్పర్ వాజ్ వెరీ గుడ్ అండి, రియల్ ఇట్ వాజ్ వెరీ గుడ్. సో గుర్తుపెట్టుకొని వైట్ పెప్పర్ వాడని ట్రై చేయండి. కొద్దిగా కాస్ట్లీ, బట్ యూస్ చేయండి, బాగుంటుంది. ఇది మనకి బాయిల్ అవుతుందండి, ఇది. బాయిల్ కావాలి, ఇంకా కుక్ కావాలి మనకి. సో మనకి ఉడికిపోయిందండి, ఒక 5-10 మినిట్స్ అండి మనకి దీన్ని చూసుకోవాలి. ఉడికిపోయిందండి, నేను దీన్ని డ్రైన్ అవుట్ చేస్తాను. దీంట్లో ఈ జాలీలో నేను డ్రైన్ అవుట్ చేస్తున్నాను. దీన్ని ఒక్క నిమిషం,
దీన్ని డ్రైన్ అవుట్ చేసినాను. ఇమ్మీడియట్ గా మనం పోసిన వెంటనే చల్ల చల్ల వాటర్లు పోయాలి. ఇటు రావచ్చు కదా మీరు. కొన్ని చల్ల వాటర్ చల్లాలండి. సో నేను డ్రైన్ అవుట్ చేశాను కదా, దీంట్లో ఇమీడియట్ గా నేను ఈ చల్ల వాటర్ చల్లేస్తున్నానండి. చల్ల వాటర్ చల్లాలి, ఎందుకంటే స్టిక్కీగా కావద్దు నూడిల్స్, ఇది స్పెగటీ. సో దీంట్లో చల్లేసాను. ఇమీడియట్ గా మనము సాల్ట్ కూడా వేసేసుకోవాలి పైనుంచి. సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. దాని తర్వాత కాస్త మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసుకొని ఇది మనం రెడీ అయిపోయింది మనకి. సో ఇప్పుడు మనం వెజిటేబుల్ సాటే చేసుకున్నాము. ఆయిల్, కొద్దిగా ఆయిల్ పోస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ హీట్ అవుతుంది. దెన్ విల్ పుట్ గార్లిక్. హీట్ అయిపోయింది కొద్దిగా. గార్లిక్ చెప్పాను కదా, 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టాను. 3 ఆనియన్స్, ఇవి కొద్దిగా మనకి అది కావాలి. గార్లిక్ చాలా మంచిదండి యాక్చువల్లీ. ఐ రియల్లీ లైక్ వెన్ దే పుట్ గార్లిక్. ఈ డిష్లో గార్లిక్ కంపల్సరీ. అంటే జనరల్గా మనం గార్లిక్ డైలీ ఒక 2-3 గార్లిక్ పరిగట్టున తిన్నామనుకోండి, హెల్త్ చాలా బాగుంటుందండి. రియల్గా చెప్తున్నాను, జస్ట్ డూ ఇట్. సో నెక్స్ట్ ఆనియన్. ఆనియన్ కూడా లైట్గా మనకి సాటే కావాలండి. ఆనియన్ కూడా లైట్గా, మరీ ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ పంకిన్. ఓకే, అన్నీ వేసేస్తున్నానండి పంకిన్. యాక్చువల్లీ నేను దీంట్లో మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ అవన్నీ వేస్తున్నాను. కానీ నేను కొద్దిగా స్పైసీ తింటానండి. మీరు గ్రీన్ మిర్చి కూడా వేసుకోవచ్చు. సో గ్రీన్ మిర్చి కూడా వేస్తున్నాను. స్పైసెస్ అంటే మీరు పెప్పర్ కాబట్టి వైట్ పెప్పర్ కూడా కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు. సో అదే అనమాట, నేను గ్రీన్ మిర్చి కూడా వేసుకుంటున్నాను, సరిపోతుంది. నేను కొద్దిగా వైట్ పెప్పర్ ఇంకా పెప్పర్ కూడా కొద్దిగా తక్కువ వేస్తాను. సో ఇంకా షార్ట్ అవుతుంది. నెక్స్ట్ టమాటోస్ మనకి ఫ్రై అయిపోయాయండి. ఇవి ఫ్రై అవుతున్నాయి. కొద్దిగా పంకిన్ అనేది సాఫ్ట్ అయ్యే వరకు మనం ఉడికించాలండి దాన్ని. దీన్ని ఉడకడానికి కాస్త మనం వాటర్ కూడా వేసుకోవచ్చు. సో ఇది వేస్తున్నాను, టమాటో వేస్తున్నాను. టమాటో అన్ని ఉడికాక తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇది సాఫ్ట్ కావాలి. ఎందుకంటే ఇదంతా మనము మళ్ళీ గ్రైండ్ చేయాలన్నమాట, అందుకే. సో నేను టమాటో కూడా వేసేస్తున్నాను.
ఇది 3 మెంబర్స్ కాబట్టి క్వాంటిటీ ఎక్కువ ఉందండి. ఇది తక్కువ క్వాంటిటీ అయితే మనకు అన్ని తక్కువనే పడతాయి. సో 3 మెంబర్స్ కాబట్టి చాలు. మా బాబుకి చాలా ఇష్టము. అసలు స్పెగటీ అంటేనే చాలా ఇష్టము. మీకు నేను నెక్స్ట్ కూడా నేను ఈ స్పెగటీ ఇప్పుడు నేను పంకిన్ స్పెగటీ చేస్తున్నాను కదండి. నెక్స్ట్ ఐ విల్ షో యూ పాలక్ స్పెగటీ ఆల్సో. చాలా అది కూడా హెల్దీ. ఐఎమ్ డూయింగ్ ఇట్ విత్ ద పాలక్ అండి. ఐ విల్ బి డూయింగ్ ఇట్. చాలా హెల్దీ అండి అది కూడా. హెల్దీగా ఐమ్ ట్రైంగ్. అంటే మనం డైలీ బేసిస్ లో మనం హెల్దీగా తినడానికి ట్రై చేస్తాము. ఒక్కొక్కసారి తినలేము. సో ఒక్కొక్కసారి తప్పదన్నమాట. సో నేనేం చేస్తున్నా అంటే 100% హెల్దీగా తినడానికే ట్రై చేస్తున్నాను. అంటే ఏ విధంగా తింటే హెల్దీగా అనిపిస్తుందో అని ఆ విధంగా నేను ట్రై చేశాను, మీకు చూపిస్తున్నాను. నాకు చాలా నచ్చిందండి. సో మనకి వెజిటేబుల్స్ ఉడుకుతున్నాయి. వీటిలో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. సో అవి ఉడుకుతున్నాయండి. నేను కాస్త కాజు వేస్తున్నాను. ఓకే, క్వాంటిటీ పర్ఫెక్ట్ అని అంటే ఇంత క్వాంటిటీ అని కాదు. నేను ముగ్గురికని ఇంత వేస్తున్నాను. మీరు తక్కువ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. సో మనకి ఇది ఇంకా ఉడకాలండి. ఉడుకుతుంది. పక్కన పెట్టేస్తున్నాను. మనకి ఇది ఉడుకుతుందండి. కొద్దిగా వాటర్ పోసుకున్నాము. ఉడుకుతుంది. కొద్దిగా వాటర్, సరిపడ వాటర్ అండి. మళ్ళీ డక్కన పెట్టేస్తున్నాను, మూత పెట్టేస్తున్నాను. చూద్దామండి పంకిన్ ఉడికిందో లేదో చూద్దాము. పంకిన్ ఉడకాలి మనకి. ఉడికిపోయిందండి. ఉడికిపోయింది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ చేసి నేను ఈ మిక్స్చర్ని చల్లరని పెట్టాలి. ఎందుకంటే మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని చల్లరని పెడతాము. ఓకే. సో ఫ్రెండ్స్, చల్లారిపోయింది. నేను మిక్సీ పట్టేశాను. చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది కదా. చాలా బాగుంది కదా ఈ కలర్. సో నేను పెట్టేశానండి. నాకు దీంట్లో చేయడం చాలా ఇష్టము. ఈ కుకింగ్ దీంట్లో చాలా టేస్టీ వస్తుందండి. ఏదైనా నాన్ వెజ్ ఏం చేసినా దీంట్లో చాలా బాగుంటుంది. సో ఫస్ట్ నేను ఆయిల్ పోసేసుకుంటున్నాను. దాని తర్వాత ఒక చిన్న ఆనియన్, ఒకటే ఆనియన్, గార్లిక్. ఆల్రెడీ మనం దీంట్లో గార్లిక్ వేసేసాము, పేస్ట్ చేసాము, ఆనియన్ వేసాము, ఫ్రై అవుతుంది. లాంగ్ వీడియో తీయడం ఫస్ట్ అండి. కొద్దిగా ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఫర్గివ్ మీ. ఆనియన్ ఫ్రై అవుతుంది. సో
దీంట్లో చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో. ఆల్రెడీ మనము దాంట్లో పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి. సో దీంట్లో ఎక్కువ కారము, అంటే కారం తినే వాళ్ళంటే వేసుకోవచ్చు, కానీ నేను అంత స్పైసీ తింటా నేను, అందుకే నేను దీంట్లో కొద్ది పచ్చిమిర్చి వేసుకున్నాను. సో దీంట్లో చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో వేసాను, కొద్దిగా పెప్పర్. చెప్పాను కదా, వెరీ టేస్టీ వైట్ పెప్పర్. ఇది కూడా కొద్దిగా వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ వేసాం కదా మనం. సో కొద్దిగా సాల్ట్ వేద్దామండి. ఆల్రెడీ మనము స్పెగెటీ పైన సాల్ట్, దీంట్లో కూడా పేస్ట్లో కూడా సాల్ట్ వేసాము. సో కొద్దిగా సాల్ట్ వేసాము, ఎక్కువ వేయలేదండి. దాని తర్వాత పేస్ట్ వేస్తున్నాను. బాగుంటుంది కదండి, కలర్ చూస్తేనే టెంప్టింగ్ గా ఉంది. కొద్దిగా ఫ్రై కానిద్దాము, కొద్దిగా, ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాము, ఎక్కువ అవసరం లేదు. ఒక 2 minutes వెయిట్ చేద్దామండి. లెట్ ఇట్ కుక్ ఫర్ 2 minutes. ఓకే, చూడండి మంచిగా ఉడుకుతుంది. ఎక్కువ ఉడకనిచ్చేది అవసరం లేదు, ఎందుకంటే మనం బాయిల్ చేసాము, దీన్ని ఉడికిచ్చేసి ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాము. బాగా వచ్చిందండి. ఇప్పుడు నేను చూడండి క్వాంటిటీ ఎక్కువ క్వాంటిటీ అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని స్పైగెటీని దీంట్లో వేసేస్తున్నాను. కలుపుకుందామండి మంచిగా. దీంట్లో మీకు ఆర్గానో అయినా, చిల్లీ ఫ్లేక్స్ అయినా, కారం అయినా, ఏమైనా తగ్గింది అనిపించుకుంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, మీరు ఏం కాదు. చూసుకొని వేసుకుంటూ కలుపుకోవాలండి. కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి చాలా క్రీమీగా ఎంత బాగుందో చూడండి. అసలు తింటే కూడా యమ్గా ఉంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకోటి హెల్దీ కూడా, మనం పంకిన్తో చాలా హెల్దీగా ఉంటుంది ఇది. చూస్తున్నారా ఎలా కలుపుతున్నాను? నాకైతే నేను వేసిన చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో సరిపోయిందండి బాగానే. ఇంకా ఆయిల్లో కూడా మంచిగానే ఉడికిపోయింది, ఇది పేస్ట్ కూడా బాగానే ఉడికింది. సో ఇలా ఏంటంటే నేను కాజు ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే, కాజు మన పన్నీర్ కంటేనా చీజ్ కంటేనా హెల్దీయే, తినొచ్చు అనమాట, కాజు తినొచ్చు. కానీ అదే మనము ఎక్కువ క్వాంటిటీలో పన్నీర్ వేసుకొని పేస్ట్ చేసుకుంటే, మళ్ళీ ఏది చీజ్ కూడా వేస్ట్ చేసుకుంటే కొద్దిగా కొలెస్ట్రాల్ అంటాం కదా, ఆ విధంగా ఉంటుంది.
కానీ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి, ఏం కాదు, ఇష్టము, ఎవరు వాళ్ళ టేస్ట్, ఎవరి టేస్ట్ వాళ్ళు. నేనైతే ఇలా ప్రిఫర్ చేస్తాను. సో మనకి పేస్ట్ రెడీ ఉందండి. నూడిల్స్, మన నూడిల్స్ అనొచ్చు, ఎందుకంటే నూడిల్స్ లాగా ఉంటాయి కాబట్టి స్పెగెటీ. నేను నూడిల్స్ అప్పుడప్పుడు అంటాను కానీ నాకు స్పెగెటీ. దెన్ లాస్ట్ గార్నిష్ విత్ ద కొరియాండర్. ఇది మర్చిపోకండి, చాలా బాగా టేస్ట్. ఒక్క 2 minutes అలా పెడదాము, తర్వాత తీసేద్దాము. సో ఇది అండి నా సెకండ్ డిష్ అండ్ లాంగ్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటాను. సో ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. టేస్టీగా ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ డిష్ తర్వాత, ఓకేనా? ప్లీజ్ ఎంజాయ్ ద ఫుడ్, రైట్? సో ఫ్రెండ్స్, తింటున్నానండి, నేను టేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడే నా దాంట్లో ప్లేట్లో వేసుకున్నాను స్పెగటీ, అండ్ నేను చాప్ స్టిక్స్తో తింటున్నాను. సో నాకు చాప్ స్టిక్స్తో తినడం చాలా ఇష్టం అండి. ఐ రియల్లీ లైక్ ఇట్. సో చలో టేస్ట్ చేద్దాము. Here we go. చాలా బాగుందండి, చాలా సూపర్ టేస్టీ. Just try it, okay? You'll love it.